రాష్ట్రంలో వర్షాలు సరిగ్గా కురవడం లేదు. వర్షాకాల సీజన్ ప్రారంభమైనప్పటికీ రైతులను వరుణదేవుడు కరుణించడం లేదు. దీంతో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం బుదాకుర్దు గ్రామంలో రైతులు కప్పతల్లి ఆడారు. వీధుల్లో కప్పతల్లి ఆడి వర్షాలు సమృద్ధిగా కురిపించాలని వరుణదేవుడిని వేడుకున్నారు. ప్రజలందరికీ శుభం కలుగాలని ప్రార్థించారు. వ్యవసాయం సుభిక్షంగా సాగాలని ప్రత్యేక పూజలు చేశారు. ఆ క్రమంలో యువకులు, మహిళలు ఉత్సాహంగా డ్యాన్సులు చేశారు. ఇక్కడ వర్షాకాలం ఈసారి సంవత్సరం వర్షాలు లేవు, మొత్తానికి లేవు, బాగా కరువు ఉన్నది. మా తాత లాంటి ఆనవాయితీ ఇది. మేము కప్పతల్లి ఆడితే మాకు వర్షాలు పడతాయని ఒక నమ్మకం ఉన్నది. ఇక మా తాతల నాటి నుంచి ఇప్పటి నుంచి అప్పటి వరకు ఇదే పాటిస్తున్నాం. ఈ సంవత్సరం వర్షాలు లేవు కాబట్టి ఈ సంవత్సరం కప్పతల్లి ఆడుతున్నాం. ఖచ్చితంగా మాకు వర్షాలు పడతాయనే నమ్మకం మాకున్నది. ఆ పోషమ్మ తల్లి దీవెన వల్ల మా రైతులకు మేలే జరుగుతుందని అనుకుంటున్నాం. ఖచ్చితంగా వర్షాలు పడతాయనే నమ్మకం కొద్దే ఈ సంవత్సరం కూడా అదే పద్ధతి ప్రకారం మేము చేస్తున్నాం. మరి ఈరోజు చిన్నబుద గ్రామంలో ఏదైతే రైతులందరూ సమిష్టిగా వర్షము వరుణదేవుని కోసం వరుణుని కటాక్షం ఉండాలని ఈ కప్పతల్లాట మొదలుపెట్టారు. ఇది తాత ముత్తాత పురాతన కాలం నుంచి వస్తున్న ఆచారము. వెనుకటి నుంచి కూడా ఎప్పుడైతే వర్షాలు కొట్టక రైతులకు ఇబ్బంది అవుతుంది, సమస్త ప్రజలకందరూ కూడా ఇబ్బంది అవుతున్న రోజున ఈ కప్పతల్లి ఆడితే ఖచ్చితంగా వర్షం కొడుతుండే. పాత రోజుల్లో మా చిన్నప్పటి రోజుల్లో కూడా ఫస్ట్ తీర్థాలు పోయేది. తీర్థాలు పోతే ఖచ్చితంగా ఆ రోజు వర్షం కొట్టి ఏరులై పారేది. అట్లే కప్పతల్లి ఆడిన రోజు కూడా ఆ రోజు మరుసటి రోజు ఖచ్చితంగా వర్షం స్టార్ట్ అయ్యేది. మళ్ళీ అదే ఆచారాన్ని కొనసాగిస్తూ ఈరోజు గ్రామ యువ రైతులు అందరూ కూడా వారి సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకొని కప్పతాడాలనే కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఖచ్చితంగా దేవుడు కరుణిస్తాడని ఆశిస్తున్నాం. ఆ పోచమ్మ తల్లి ఆశీస్సులతో, హనుమంతుడి ఆశీస్సులతో వర్షం వస్తుంది. విద్యుత్ కోతలతో పంట ఎండిపోతుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో వరినారు ఎండిపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సొంత గ్రామంలో పంటలు వెనకబడ్డాయని రైతులు తెలిపారు. కరెంటు కోతలపై బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి చల్మెడ లక్ష్మీ నరసింహరావు మండిపడ్డారు. వెంటనే నాణ్యమైన కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు సర్కారు సాగునీరు విడుదల చేయడం లేదని ధ్వజమెత్తారు.